పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధానంలో నామానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి తరుణం కొరకై దేవుడికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని మనం పాటలు పాడుతూ కనపడుతున్నాం. స్తోత్రం 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 దయగల తండ్రి, స్తోత్రములు దేవా. మరొకసారి రాత్రికాల సమయంలో తరుణము ఈ మంచి అవకాశం బట్టి మీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని రక్షించండి. మీ ఆత్మ చేతనే మమ్మల్ని అభిషేకించండి. కార్యక్రమం అందరినీ కూడా మీకు మనల్ని వెలిగించండి. సకల పొలుచు ఉన్నటువంటి చీకటి దురాత్మంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను నిర్మాచిన అధికారం బట్టి యేసుక్రీస్తు మమ్మల్ని గర్దిస్తూ పంపిస్తుంది. మీ ప్రసన్నతను మాట్లాడు వేస్తున్నామన్న ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. స్తోత్రం. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? Ora suni
డబల్ 211 పాట. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఉదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంత పెట్టుకొని కాపాడును. యేసయ్యా అయ్యగారి పాట మణికోత్రి గారు రచించి గానం చేసిన పాట 67 వాడారు. వలదు వలదు ధరమేదియు వలదు నీ అందేనా సకలము కలదు నీ అందేనా సకలము కలదు
చివరిగా శరణని వేడేదా కరుణామయం పాడుకొని శరణని వేడేదా కరుణామయని శరణని వేడేదా కరుణామయని రెక్కల చాటుననే దాగేద విరతమున నివాసము
దేవుని నామానికి స్తోత్రం. కొద్దిసేపు మనము దేవుని వాక్యమును చదువుకుందాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము వచ్చేసి 14వ వచనం. 4:14 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో పాలింపచేయును. ఆమేన్. ప్రభునందు నా రక్షంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో గాలి చేత కొట్టుకొని పోవునట్లు అన్నాడు. గాలి చేత కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటువంటి కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడినట్లు వారమై ఉండక. మరి లేఖన భాగంలో ఈ అంశమును మాట్లాడడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పౌలుకు సంఘాన్ని ఐక్యతలో నడిపించడానికి మరి 5 విధముల పరిచర్య ధర్మాన్ని దేవుడు నియమించాడు. ఆ పైన చెప్పాడు అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఈ క్రమంలో ఎవరైతే ఉంటారో మనం అందరం కూడా ఒక శరీరముగా కట్టబడుచున్నాము అంటాడు పైన కదా. ఏంటంటే 4వ వచనంలో శరీరము ఒకటే, ఆత్మ ఒకటే అన్నాడు కదా. తర్వాత మరి 13వ వచనంలో క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి అంటే శరీరంలోని అవయవాలు దేనికనే సపరేట్గా ఉన్నప్పటికీ గమనించారా? నీ చెయ్యికి మరి నీ చెయ్యి చేసే కార్యక్రమాలు వేరు, నీ కన్ను చేసే కార్యక్రమాలు వేరు, నీ కాలు చేసే కార్యక్రమాలు వేరు, నీ యొక్క నాలుక చేసే కార్యక్రమాలు వేరు. కానీ కాలుకు దెబ్బ జరిగింది అనుకో, నాలుక అబ్బా అంటది. ఒక చేయికి దోమ వచ్చింది అనుకో, ఇంకో చేయి వెంటనే సహకరిస్తుంది. నీలో ఉన్నటువంటి అవయవాలు కొన్నిసార్లు నీకు గాయం కూడా చేస్తాయి. నీలో ఉన్న అవయవాలు కొన్నిసార్లు నీకు గాయం చేస్తాయి. అయినా నీ గాయం చేసినటువంటి అవయవాన్ని భరిస్తూ ఉంది. ఏ అవయవాన్ని మనకు గాయం చేస్తే యశుప్రభు అన్నాడు, నీ కన్నుని అభ్యంతర పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం భోజనం తింటున్నప్పుడు మాట్లాడుకుంటే ఇవి గప్పాలు కొట్టుకుంటే భోజనం తినేటటువంటి మనుషులు చూస్తే ఒకసారి నాలుక కొరుక్కుంటారు. ఇప్పుడు నాలుకను గాయం చేసింది ఏంటి? నీ శరీరంలో ఉన్న ఇంకొక అవయవం. అయినా నా నాలుకను నా పండ్లు గాయపరిచినాయి కాబట్టి పండ్ల మీద దాడి చేస్తాను, పండ్లను గుంజుకుంటాము. అంటే మన శరీరంలో కొన్ని అవయవాలు మనకు, మన నాలుక మన యొక్క అంతరింద్రియంలో మన కడుపులో ఉన్నటువంటి సమస్తాన్ని పాడు చేస్తుంది. నాలుగు యొక్క రుచులు వేరు, కడుపు యొక్క రుచులు వేరు. కడుపుకు క్షేమాభివృద్ధి కావాలంటే నాలుగు రుచికరమైనది పెట్టదు. ఈ నాలుక కొన్ని రోగాలను మీకు తీసుకెళ్ళడానికి కారణం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాగుడు అనేటువంటి వ్యసనం ఉన్నది, నాలుకకు చాలా రుచిగా ఉంటుంది. అది రాగుడు అనే వ్యసనం ఎంత కథకం అంటే ఇప్పుడు అవ్వమ్మ నాలుగు రుచిని కోరుకున్నది పండు తినకడం ముందు. నోటికి రుచిగా ఉన్నది కడుపునకు చేదుగా ఉంటుంది అంటాడు యెషయా. అది నీ నోటికి మధురంగా ఉన్నది కానీ నీ కడుపుకి అది. దేవుని బిడ్డలారా, ఒక శరీరంగా కట్టబడుతున్నటువంటి మన జీవితంలో 4 రకాల వ్యవస్థలు దేవుడు నియమించినాడు. 5 అనుకోవచ్చు, 2 కలిపి చెప్పారు లాస్ట్ కాబట్టి. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. కాపరులు ఉపదేశకులు ఒక కేటగిరీకి వచ్చేసారు కాబట్టి వాళ్ళిద్దరిని విడదీస్తే 5, వాళ్ళిద్దరిని విడదీయకపోతే 4. అయితే ఈ యొక్క క్రమములో ఎవరైతే జీవిస్తారో వారి యొక్క ఆత్మీయ జీవితం ఎట్లుంటుంది అంటే పునాది మీద కట్టబడినట్లుగా ఉంటుంది వారి ఆత్మీయ జీవితం. ఏంటండి
పునాది మీద కట్టబడినట్లు. ఎందుకంటే ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే 19వ వచనంలో, కాబట్టి మీరిక మీదట పరజనులను ఆ. పరదేశులై ఉండగా ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను అది ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ఎందుకు అంత చదివిస్తున్నాడు మీకు అర్థమేదా? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది. ఎందుకొరకు వేశారు పునాది? ఒక ఇల్లుగా కట్టబడుచున్నాం కాబట్టి పునాది అవసరమైంది. ఇప్పుడు ఈ యొక్క బిల్డింగ్ మనం నివసిస్తున్న బిల్డింగ్ ఇప్పుడు 4 అంతస్తుల బిల్డింగ్ అండి. ఈ 4 అంతస్తుల బిల్డింగ్ కు బేస్ ఏమిటి అంటే ఈ పునాది పిల్లర్లు. పునాదేమో ఏంటంటే దేవుని యొక్క వాక్యము పునాదితో పోల్చబడ్డది. పిల్లలు ఎవరు ఏంటంటే పౌలు ఒక పిల్లర్, యవన్ ఒక పిల్లర్, అపోస్తలుడైనటువంటి పేతురు ఒక పిల్లర్, సంఘములో సత్య ప్రత్యక్షత పొందిన వారిని ఒక్కొక్క స్తంభముగా నేను చేస్తుందని అంటాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి దేవుడు బిడ్డలారా ఇక్కడ పునాది అనేటటువంటిది ఉన్నది. ఈ పునాది ఏమది అంటే అపోస్తుల బోధ. అపోస్తులు వేసినటువంటి పునాది మీద ఒకటి కట్టబడినలా అది గాలి చేత కొట్టుకొని పోయేది కాదు అన్నాడు. ఏంటంటే అలల చేత అన్నాడు 15వ వచనంలో. 14వ వచనంలో ఏమన్నాడు? గాలికి కొట్టుకొని పోవున్నట్టు. గాలి కొట్టుకొని పోయేది ఏమో చెప్పండి? గాలి వస్తే కొట్టుకొని పోయేటటువంటి మేఘాలు. మేఘాలు గాలి చేత కొట్టుకుపోతాయి. ఏంటంటే ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక విశ్వాసిని ఒక మేఘంతో పోలుస్తున్నాడు దేవుడు. ఏంటంటే గాలి అనేటటువంటిది దేనికి సాదృశ్యం ఉంది ఇక్కడ అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. అనేక సందర్భాల్లో ఒక్కో సందర్భంలో ఒక దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు కూడా గాలి సూచనగా ఉన్నది. మరి వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అంటాడు సాతాను పట్టుకొని. కొన్ని సందర్భాల్లో సాతాను కూడా సూచనగా ఉన్నది గాలి. ఇక్కడ గాలి దేంతో పోలుస్తున్నాడు? గాలి చేత ఇటు కొట్టుకొని పోన్నట్టు అంటే గాలిని వాక్యంతో పోలుస్తున్నాడు. ఇక్కడ స్థిరమైనటువంటి వాక్యం లేకపోతే దేవుని బిడ్డలారా విశ్వాసి కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. ఏంటంటే చాలా సందర్భాలలో ఈ కొట్టుకుపోయే బ్యాచ్ గురించి దేవుడు మాట్లాడతాడు. పేతురు రాసినటువంటి పత్రికలో మీరు గమనించినట్లయితే ఏంటండి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. ఎన్నో వచనం అంటే చదువుదాం. 14వ వచనంలో ఆశించుచు పాపము మానలేని మనస్సులను మరలు కొలుపుచు 17వ వచనం వీళ్ళు నీళ్లు లేని బావులను వెనుగాడికి కొట్టుకొని పోవు మేఘములను. అంటే ఎవరితో పోలుస్తున్నాడు మేఘములను? విశ్వాసులతో పోలుస్తున్నాడు, కాపరులతో పోలుస్తున్నాడు, దైవ సర్జనంతో పోలుస్తూ ఉన్నాడు. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు. వీరి కొరకు గాఢంధకారము భద్రముగా. అంటే చాలా సందర్భాల్లో మేఘము విశ్వాసికి సూచనగా ఉన్నది. ఏంటంటే వ్యక్తికి సూచిస్తూ ఉన్నది మేఘము. యూదా పత్రికలు కూడా వీళ్ళ గురించి మాట్లాడతాడు. 1వ అధ్యాయము మనం గమనిస్తే వీరు నిర్భయముగా సుభోజనము చేయుచు మీ ప్రేమ విందులో దొంగ బెట్టలుగా ఉన్నారు. ఏంటండి ఇసుడు బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు మళ్ళా ప్రేమ విందులో కూడా పార్టిసిపేట్ చేస్తారంటే కొంతకాలం వాళ్ళ సహవాసంలో కొనసాగుతారు, కొంతకాలం మన ప్రేమ విందులో పాల్పంపులు పొందుతారు. కానీ వీళ్ళు ఏం లేవంటే నీళ్లు లేని మరి బావులుగా ఉన్నారు, జలములు లేని మేఘం నిర్జల మేఘముగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాని ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వెళ్ళ గ్రక్కు వారునై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢంధకారం. సేమ్ వెకబులరీ రిపిటేషన్. పేతురు రాసిన పత్రికలు ఏం చెప్తుండే ఇక్కడ మళ్ళా వీరి కొరకు ఏమేమి సిద్ధపరచబడి ఉన్నదో
చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మేఘం కూడా మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ కూడా సూచన ఉన్నది. మేఘం వారికి పగలు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగా ఆయన తోడై ఉన్నాడు. మేఘము బాప్తిసంకు సూచన ఉన్నది. వారందరూ మరి బాప్తిసం పొందిన మేఘములోను అంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఎటువంటి మేఘముగా ఉన్నాం అనేటటువంటి ప్రశ్న. మేఘమే మనమంతా. అపోస్తులు వేసినటువంటి ఆ పునాది మీద నువ్వు కట్టబడినప్పుడు నువ్వు నిర్జల మేఘము కావు. వాక్యము చేత నింపబడాలి. ఆ వాక్యము సత్యవాక్యం అయి ఉండాలి. అసత్యవాక్యం బోధిస్తున్న వారు ఎందులో ఉన్నారండి? వాళ్ళంతా గాలి చేత పట్టుకుపోయే బ్యాచ్. ప్రతి ఆదివారం ప్రభువులు అక్కడ లేదని అనుకో, ఇది ఏ బోధ ఏంటంటే? ఇది అపోస్తుల బోధ కాదు. మరి వాయిద్యాలు అవసరం లేదు, అపోస్తుల బోధ కాదు. ఒకడు కానుకలు ఇవ్వద్దు అంటున్నాడు, ఇది అపోస్తుల బోధ. అపోస్తులు కానుకల్ని పోగు చేశాడు. ఒకడు అంటాడు అసలు ఇది కాలంలో అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరు అంటాడు. ఇది దయ్యముల బోధ, దేవుని బోధ. ఇదంతా కూడా గాలికి కొట్టుకొని పోయేటటువంటి బోధలు ఇవన్నీ కూడా. దేవుని బిడ్డలారా, అపోస్తులు లేడంటాడు, వాయిద్యాలు వాయించొద్దు అంటాడు, కానుకలు ఇవ్వద్దు అంటాడు, ప్రార్థనలు చేయొద్దు అంటాడు, చర్చికి వెళ్ళొద్దు అంటాడు. ఇదంతా ఎవరి బోధ? దయ్యముల బోధ కాకపోతే. దేవుని బిడ్డలారా, కాబట్టి రోజు దయ్యముల బోధ చాలా బలముగా భూమి మీద పనిచేస్తున్నటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడు గమనించుకోవాలి. నేను ఒక మేఘమును, నా మీద ఒక మేఘం అల్లాడుతున్నది, షకీన మేఘం అంటారు కదా. పరిశుద్ధాత్మ మేఘం కింద ఉన్న నీవు ఒక నీళ్లతో నింపబడినటువంటి మేఘముగా, వాక్యము చేత నింపబడిన మేఘముగా నీవు ఉండాలి. లేకపోతే నువ్వు మేఘాల మీద ఎట్లయితే వేసేది? సమృద్ధిగా నీలో సత్యవాక్యం ఉండాలి. అట్ ద సేమ్ టైం నీకు ఒక లైన్ ఉండాలి. నీ పైన ఒక స్వార్థికుడు ఉండాలి, నీ పైన ఒక కాపరు ఉండాలి, ఒక అపోస్తులు ఉండాలి, ఒక ప్రవక్త ఉండాలి. దెర్ ఇస్ ఎ ఆర్డర్ టు గ్రోత్ ఇన్ స్పిరిచువల్ realm. దెర్ ఇస్ ఎ ఆర్డర్. When do we have that kind of faith? The faith do the wonders. That kind of faith also. నేను ఏ రకమైన ఫేత్ అంటే ఆ రకమైన ఫేత్ లేదు, అద్భుతాలు. When do you have that kind of virginal faith? It's become wonders. అది అపోస్తులకు ఉన్నటువంటి విశ్వాసం మన లేకపోతే చంచలమైనటువంటి విశ్వాసం ఉంటుంది. గాడికి పోతే నాకు అద్భుతం జరుగుతుందేమో, గిడిపోతే అద్భుతారే. ఈ చిన్న అద్భుతాలు కొరక మన యేసుప్రభువుని నమ్ముకున్నది. నాకున్న రోగం పోవడానికి నేను యేసుప్రభువుని నమ్ముకున్నానా? నాకున్న జ్వరం పోవడానికి యేసుప్రభువుని నమ్ముకున్నా? లేదా నా గర్భఫలం పోవడానికి యేసుప్రభువుని నమ్ముకున్నానా? ఏంటంటే నాకు పిల్లలు ఇస్తాడనో, నాకు డబ్బులు ఇస్తాడనో, నాకు లేకపోతే ఏదో ఒకటి దీని కొరకు కాదు నేను యేసుని నమ్ముకున్నది. యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్. మనం ప్రార్థిస్తుంది కూడా అదే ఉద్దేశంతో ప్రార్థిస్తుంది. అరే అద్భుత కార్యం అంటే అది కాదు. నాకు భూలోకమే ఆశ్చర్యపడిపోయి అద్భుత కార్యం కూడా ఏమని చెప్పి దేవుడికి ఈ నెత్తి నొప్పి గురించి, ఈ నడుము నొప్పి గురించి, ఏదో ఒక నొప్పి శరీరము వయసు మీద పడుతున్న కొద్దీ ఏదో ఒక నొప్పి అనేది నీకు శరీరంలో వస్తూనే ఉంటుంది. ఈ నొప్పుల రోగాలు కూడా కాదు యేసుప్రభువుని నమ్ముకుంటాం మేము. ఆయన ఒక గొప్ప కార్యం జరిగించబోతున్నాడు నా జీవితంలో. లోకం ఆశ్చర్యపడిపోయే కార్యం కూడా జరిగించబోతున్నాడు. భూలోకం తలకిందులై ఒక ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు. ఏ ఆశ్చర్యకార్యం జరిగించకపోయినా నా నరకంలో అయితే వాడి ఇది గొప్ప ఆశ్చర్యకార్యం. నాకు రక్షించింది ఆయన. యేసుప్రభు యొక్క శిలువ రక్తము నన్ను రక్షించింది, నా పాపాలు క్షమించింది. ఆయన నా కొరకు మరణించి తిరిగి లేచినాడు. మన విశ్వాసం ఏమిటి దేవుడు బిడ్డలారా? అపోస్తులు వేసినటువంటి పునాది మీద కట్టబడ్డ మన విశ్వాసం. అపోస్తులు వేటి కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఎటువంటి కార్యాలు జరగాలని ఆశపడ్డారో, ఎటువంటి కార్యాల కొరకు పరిచర్య ఉన్నదో అటువంటి కార్యాల కొరకు ఈరోజు మనం పొందుకోవాలి. అటువంటి కార్యాల కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు నీవు నేను నిర్జల మేఘం అంటే ఈరోజు ప్రార్థన జీవితం లేకుండా, వాక్య ధ్యానం లేకుండా, అనుదిన స్థుతి లేకుండా, అనుదిన బలి లేకుండా. ఇప్పుడు విశ్వైన అపవాది వచ్చి అనుదిన బలి నిలిపివేస్తారని అలా అనుదిన బలి నిలపాలంటే ముందు అనుదిన బలి జరగాలి కదా. చాలా మంది జీవుడు లిటరల్గా వాడు ఎరుషలేము దేవాలయంలో వచ్చి నిలుపుతలా నిలపడాలి తర్వాత సంగతి అండి. నిలిపినా మనం పెద్ద నష్టం లేదు, నిలపకపోయినా మనకి నష్టం లేదు. దాని గురించి కాదు మనం ఎదురు చూస్తున్నాం. అసలు మన జీవితంలో బలిపీఠం కట్టబడదు. అసలు మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవంగా మురళిరండి. ఎందుకంటే అయ్యారు అంటాడు బలిపీఠం దగ్గర రోజు కదా. బలిపీఠం ఉండాలి కదా. బలిపీఠం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రార్థన నిత్యం జరుగుతూ ఉంటుంది.
బలిపీఠం ఉన్న స్థలములో నిత్యము అగ్ని మండుచు ఉండవలెను. ప్రార్థన జీవితమే లేకపోతే నీకు బలిపీఠం ఎక్కడ ఉన్నట్టు? ప్రార్థన జీవితం ఉన్నప్పుడు అక్కడ బలిపీఠం కట్టబడుతుంది. దేవుడు దిగి వస్తాడు అనుదినం అక్కడికి. వాడు భౌతికంగా వచ్చి అనుదిన బలి ఆపడం తర్వాత సంగతి. ఈరోజు ఆత్మీయంగా చాలా మంది జీవితాలు అనుదిన బలి ఆపేసినాడు. అనుదిన బలి ఆపి నిర్జల మేఘములు కాకపోతే నాకు ప్రార్థన ఎప్పుడన్నా నాకు రోజు గ్యాప్ వస్తే నేను చాలా ఎన్కౌంటర్ చేయబడతాను. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఈరోజు ప్రార్థన చేయకపోతే, ఎందుకు ఈరోజు టైము కలిసి రాకపోయాను. ఒకసారి ఏదో పనులకు అటు తిరిగి వస్తాం, టైం లేట్ అయిపోతా ఉంటుంది. సరైన పరిస్థితులు కనబడేవి ప్రార్థన చేయడం. దేవుని బిడ్డ ఏది ఏమైనా ఎటువంటి పరిస్థితులైనా మనం అనుదినము ఆయన సన్నిధిని సమీపించడం మాపకూడదు. ఇది దేవుని చేత అభిషేకించబడ్డ మేఘం యొక్క లక్షణం. హల్లెలూయా జయమనిషిన పాటలో ఏమంటారు? చాలా పాటలు జయరాజు యేసు జెండ కింద సేవకు. అయ్యా చాలా పాటలు మేఘం గురించి మాట్లాడారు. అందులో ఏ చరణం అది? హల్లెలూయా జయమనిషి పాడే పాట. ఇంకా చాలా పాటల్లో అయ్యగా మేఘం గురించి మాట్లాడు. మేఘాల మీద పరిశుద్ధులందరితో పయనమవుతా. నువ్వు మేఘమా మారంగా మేఘాలను పోతావు. ఈ మేఘం ఆ మేఘములు కలవాలంటే మనం భూమి మీదనే ఒక మేఘంగా తయారు కావాలి. హల్లెలూయా. మేఘం మహిమతో నింపబడ్డ మేఘం గాలి కొట్టుకొని పోయినటువంటి మేఘాలుగా మనం ఉండొద్దు. మార్గము తప్పి తిరిగేటటువంటి బ్యాచ్లో ఉన్నటువంటి బిలాములాగా మనం ఉండొద్దు. మార్గము తప్పి తిరిగినటువంటి బ్యాచ్ ఓడుతున్నది. బిలాం అందులో చేరిండు, కయ్యను అందులో చేరిండు, కోరా అందులో చేరిండు, ఏషా అందులో చేరిండు. అంటే తప్పిదిరుగు చుట్టలు వీళ్ళంతా మరి నిర్జల మేఘములు గాఢంధకారం వారి కొరకు ఎదురు చూస్తున్నారు. ఈరోజు మన కొరకు గాఢంధకారం కాదని ఎదురు చూసేది. మన కొరకు యేసు ప్రభుల వారు ఎదురు చూస్తున్నారు. నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు. కాబట్టి ఈరోజు మనం ఆ మహిమతో యేసయ్య పరలోకంలో ఏ మహిమైతే మనకి ఇవ్వబోతున్నాడు అంటాడు. లోకం పుట్టక ముందు నాకు ఏ మహిమ ఉండేను అడుగుతాం మనం కూడా. ప్రభువా పరలోకంలో నాకు ఏ మహిమ ఇవ్వబోతున్నావు? ఆ మహిమ భూమి ఇక్కడ నేను చూడాలని నేకను మూయక మునిపొక్కసారి నీ కృపలను బలపరుచుమయ్యా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా దేవుని చేత నింపబడడానికి వచ్చిన వారం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. వాక్యం చేత అమిద్రం నింపబడుతున్నాం. ఒక మేఘము మనం తయారవుతున్నాం. ఒక మేఘము మనం తయారవుతున్నాం. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా పాటలతో ఏమన్నాడు? చిన్న పాట. ఈ పాట గురించి నేను చూస్తుంది. అప్పటి నుంచి గుర్తొస్తుంది కానీ మళ్ళీ మర్చిపోతాను. ఏమన్నాడు ఇక్కడ? నికనాను వారసుడన్ నేనరణ్య యాత్రికుడన్ ఆశికీన మేఘపు తాడలో
హల్లెలూయా. ఎంత చక్కగా రాశారు. ఆ షకీన మేఘపు సాడలో యేసుని చేరా. ఈరోజు దేవుని బిడ్డ చాలా మందికి నేను ఒక కదలని మేఘంగా ఉండాలనేటువంటి తీర్మానం లేదు. నువ్వు కదలని మేఘం ఉండాలంటే నీకు యుగ సంబంధమైనటువంటి వాయుమండల సంబంధమైన అధిపతి అయినటువంటి అంధకార సంబంధమైన అధిపతి అయినటువంటి దుష్టుడు నువ్వు కదిలించొద్దంటే నువ్వు కదిలని మేఘముగా ఉండాలి. నింపబడిన మేఘంగానే ఉండాలి పరిశుద్ధాత్మ చేత. అలల చేత కొట్టుకొని పోయేటటువంటి కిరటంలాగా మనం ఉండదు. ఘోషించు కడలి కెరటంబులపై విజయుడనైనే నాట్యము చేయగా నివ్వెరపోవచ్చు లోకము చూసిందన్న. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా దేవుడు అంటున్నాను, గాలి చేత ఇటువంటి కొట్టుకుని పోయేటటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలల చేత కొట్టుకొని పోయేటటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. నిర్జల మేఘములు ఎంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రతిదీ ఒక గాలి, ప్రతి ఒక్క అల అంటే ఏం చెప్పండి అంటే మనం వెంబడిస్తున్న నాయకుల మీద వస్తున్న వ్యతిరేకతలో కళలు నిన్ను కదిలించడానికి దుష్టుడు ఏం చేస్తాడండి? ఎవరైతే నువ్వు వెంబడిస్తున్నావో వారి మీద అనేక రకమైనటువంటి అలలు పుట్టించువాడై ఉన్నావు. అయ్యగారి జీవితంలో ఎన్ని అలలు వచ్చినాయి ఇప్పటిదాకా. ఇన్ని అలలు ఏం చేయడానికి వచ్చినాయంటే కొంతమందిని మరి పడేయడానికి, ఆ ఇష్యూని బట్టి కొందరు వెళ్ళిపోవడానికి. ఇదంతా సైతాన్ యొక్క వ్యూహం. కొన్ని అలలు వస్తాయి భక్తుల జీవితాలు. కొన్ని గాలి, దుష్టుని యొక్క యుగ సంబంధమైనటువంటి గాలి వారి మీద మరి ప్రయోగిస్తాడు సాతాను. ఈరోజు దేవుని బిడ్డలారా, ఏ అల ఏ గాలి మనల్ని కదిలించకూడదంటే నీ ఒక నింపబడినటువంటి మేఘంలో ఉన్నాడు. హల్లెలూయా. అయ్యగారి మీద ఇప్పటిదాకా వచ్చినటువంటి నిందారోపణల కంటే ఇంకా 100 రెట్లు రాని కాక నన్ను కదిలించవు, నన్నైతే కదిలించవు. మరి నా మీద ఇంకా ఏమైనా కొత్త ఆరోపణలు వస్తే ఏం చెప్తాను? ఇప్పటిదాకా నా మీద వచ్చిన ఆరోపణలు బట్టి కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళ పేర్లు కూడా నేను మర్చిపోయాను దేవుని సాక్షిగా. అవసరం లేదు, డేటా ఎందుకు, మెమరీ ఎంత ఫ్రీగా ఉంటే అంత ఫాస్ట్గా ఫోన్ పనిచేస్తాను. అట్లా మనం మనసులో మన హృదయాల్లో ఎక్కువ స్పేస్ నింపుకోదు ఈ చెత్తను, ఈ వ్యవహారాలన్నీ నింపుకోదు. నేను చాలామంది మా చుట్టాల పేర్లు మర్చిపోయాను. నాకు మా ఊరు వెళ్తే కొంతమంది వరుసలు మర్చిపోయాను. దేవుని సాక్షి చెప్తున్నాను. మా అమ్మని అడుగుతా పోయింది, అమ్మ ఆమె ఏమవుతుంది అంటే మా అమ్మ చెప్తుంది. ఆమె నీకు పెద్దమ్మ అవుతున్నాను, చిన్నమ్మ అవుతున్నాను, అత్తమ్మ అవుతున్నాను చెప్తుంది. చిన్న ఉన్నప్పుడు మరి అందరికీ ఆ వరుసలు పెట్టి పిలిచేది. నాకు ఏ క్లాస్ స్నేహితుల పేరు నా గుర్తులే, ఎవరి స్నేహం నా దగ్గర లేదు, ఎవరికి సంబంధించిన డేటింగ్ దగ్గర. నా రక్త సంబంధులు ఎంతోమంది, మరి మా బంధువులు ఎంతోమంది వాళ్ళ పేరు నాకు తెలియదు, చుట్టాలి కానీ నాకు తెలియదు. ఎందుకంటే ఇది ఒకటి, ఎప్పుడు కూడా ఏ ఎమోషన్ అనుబంధం ఉన్నా అది ఒక కలగా సాధారణ మార్చడానికి అవకాశం ఉంటుంది. మనల్ని కదిలించడానికి అవసరమైనటువంటి డేటా నింపుకోవాలి. నా దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి చెత్త వ్యవహారాన్ని నింపుకుంటే లాభం ఏముండదు, నాకు ప్రయోజనం ఏముండదు. అందువల్ల సత్యానికి ఎవరైతే సహకరిస్తారో, సత్యానికి ఎవరైతే మరి వెంబడిస్తారో, సత్యాన్ని బట్టి నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన డేటా ఏమైనా ఉంటే మంచిది. ఇప్పుడు అయ్యగారి దగ్గర కూడా అంతే. ఎవరైతే ఆయనకు అన్ని విధాలుగా వెన్నుంటి మరి కలిగిన దాంతో సంతృప్తి కలిగి, ఏమి లేకపోయినా మా నాయకుడు ఉన్నటువంటి ధీమా, విశ్వాసం, ఈ లోకపరంగా ఏ ఆలోచించకుండా ఒక ప్రవక్త దొరికిన సంతోషం పేరుతో ముందు కాకుండా వారే వారిని కోరుకుంటాడు. ఆయన డబ్బున్న వారిని ఎప్పుడు కోరుకోలేదు, పేరు పరమతున్న వారిని కోరుకోలేదు. ఆయనను ప్రేమించే వాళ్ళు కావాలి, ఆయన అంటి వెంబడించే వాళ్ళు కావాలి, ఆయన నమ్మి వెంబడించే వాళ్ళు కావాలి. ఆయన మీద అవిశ్వాసంతో వెంబడించే పాపమే. చాలా మంది తెలియదు. అనుమానం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని వెంబడించవచ్చు, చాలా ఘోరమైన పాపం, దేవుడు మెచ్చుకునేటువంటి కార్యక్రమం కాదు. ఇప్పుడైతే మనకు కొంత అనుమానం ఉన్నది, సపరేట్గా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, క్షేమం. అది
అనుమానం ఉన్నా పర్వాలేదు, దేవుని దగ్గర పనిచేస్తాడు. అనుమానమున్న స్తుతింతు. కాబట్టి దేవుని భక్తుల విషయంలో అనుమానం పెట్టుకుని వెంబడిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు చెప్పే వాక్యం మనకి ఎక్కది. వాళ్ళు లోతైన విషయాలు చెప్తా ఉంటారు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం అనుకుంటాం అవి ఇంతే మంచుడు కాదు కదా, ఆయన చెప్పింది మనం వినాలా అనే కోణంలో వాక్యం విన్నప్పుడు వానికి ఎంతకాలం ఉన్నది నిష్ప్రయోజనమే తప్పితే ప్రయోజనం ఏమాత్రం కూడా. కాబట్టి దేవుని రోజు చాలా రకముల గాలులు వీచుతున్నాయి, పెనుగాళ్ళు వస్తున్నాయి, చాలా రకాల అలలు వస్తున్నాయి. ఎందుకొరకు వస్తున్నాయి అంటే కొంతమందిని అయినా కదిలించాలి, కొంతమందినైనా మార్గం తప్పించాలి, కొంతమంది అయినా ఎళ్ళ చేత కొట్టుకొని పోయేటట్లు చేయాలి. ఇది దుష్టుని యొక్క వ్యూహం. అందుకే వానికి రోజు మనం అంటే ఇష్టం లేదు. ఎందుకంటే వాని యొక్క కుతంత్రాలన్నీ ఒకటొకటి ఈరోజు ఓదరయ్య గారు బయటికి తీస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వే మనం కదులుతాము, ప్రాణం పోయినా పర్వాలేదు, మరణమే మమ్మల్ని ఎడబాయాలి, కానీ ఏ ఇష్యూలో మనం ఎడబాయడానికి అవ్వాలి. నాకు అన్నాడు, ఇంకా మీ గురువు గారి గురించి మీ గురించి నా దగ్గర చాలా ఆధారాలు అన్నాడు. మనిషి పెట్టుకో అన్నా నేను డైరెక్ట్ ముఖం మీద అన్నాడు, మనిషి నువ్వనని భార్యనని పెట్టుకోండి, ఏం బీకలేరు మీరు, అది పెట్టుకోండి, నాకేం కదిలించలేరు, తమ్ముంటే సోషల్ మీడియాలో కూడా పెట్టుకోండి అని చెప్పినాను. ఏం చేస్తారు పెట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక గంట సేపట్లో మనం మంచిగా కూర్చుంటే ఇంటర్నెట్లో ఎన్నో మార్పింగ్ చేసి ఏడు వ్యభిచారంలో పట్టబడ్డట్టు ఒక ఫోటో నవితర ముఖం తీసుకుపోయి ఆ మనిషి ముఖం పెట్టవచ్చు, నా ముఖం తీసుకుపోయి ఆ మనిషి ముఖం పెట్టవచ్చు, సిస్టర్ ముఖం తీసుకుపోయి పెట్టవచ్చు, అందరికీ పెట్టవచ్చు. పెద్ద కథ నాది. 5 నిమిషాల్లో మార్చేస్తారు. అటువంటి యాప్లు ఉన్నాయి. అది నేనన్న గ్యారంటీ ఉన్నది. ఎవడొకడు నా మీద ద్వేషంతో కోపంతో మార్పింగ్ చేసి పెట్టిండొచ్చు. నేనేనో ఎక్కడ తిరుగుతున్నట్టు, ఏదో చేస్తున్నట్టు, లేకపోతే ఏదో కార్యక్రమం చేస్తున్నట్టు, ఏమో తాగకుండా ఉన్నట్టు చేయలేరు. ఎంతమంది చేయలేరు? ఒక మంచి స్టార్ హీరోయిన్ త్రిష, మంచి టాప్ హీరోయిన్, ఆమె ఎవడో మార్పింగ్ చేసి ఆమె స్నానం చేస్తున్నటువంటి వీడియో వైరల్ చేసి మొన్న ఆమె పేరేం పేరు, ఆ హీరోయిన్ పేరు రష్మిక. అది ఎంత వైరల్ అయింది. అది ఎవరో వేరే అమ్మాయి ఆమె లిఫ్ట్లో వెళ్తా ఉంటే ఈ రష్మిక ఫోటో ఉండే ఆమె ముఖం మార్చేసింది. ఇంత ఏర్పడతలేదు. పెద్ద కథ నా మార్పింగ్ చేయడానికి ఉన్న టెక్నాలజీ ఆధారాలు ఇవే అవి పెట్టుకున్న ఆధారాలు. ఎవడో మార్పింగ్ చేసినా నువ్వు ఆధారాలు పెట్టుకున్నావు. ఏం చేసుకుంటావు ఆధారాలు నింపుకొని? అందుకే మనిషి పెట్టుకొని నువ్వనని భార్య అన్నా. దేవుని బిడ్డలారా, దేవుని మీద కూడా అనేక నేరారోపణలు మోపేవాడు సాతాను ఉన్నాడు. మిఖాయేల్ గాబ్రియల్ మీద కూడా వాడు నేరాలు మోపుతున్నాడు. పట్టించుకుందాం అవన్నీ మనం. దీవారాత్రములు సహోదరుల మీద నేరం మోపడిన అపవాదాన్ని ప్రకటన గ్రంథం 12:10 సాక్ష్యం ఇస్తున్నారు. మరి అక్కడ ఈ నమ్ముతున్నటువంటి బ్యాచ్ అంతా కూడా రేపు అవి కూడా నమ్ముతాం. మిఖాయేల్ గాబ్రియల్ మీద నేరారోపణ చేస్తున్నటువంటి అపవాది మాటలు నమ్ముతారు. లాస్ట్ కూడా దేవుని మీద కూడా చేస్తారు. దేవుడు నాకు అన్యాయం చేసినా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అంతం లేకుండా నమ్మకమైనటువంటి మనిషిగా ఉన్న నేను దేవుడికి ఎన్నో సేవలు అందించిన నా జీవితంలో ఒక చిన్న తప్పు చేస్తే నాకు అన్యాయం చేసినాను, దేవుడు తీసి పాత్రలో వేసిన అంటాడు. అప్పుడు నీ కామర్సెస్ అంగీకరించాలి. నిజంగా దేవుడు వీళ్ళకి అన్యాయం చేసినాను కానీ మాటలు నమ్మితే. ఈ నమ్మే బ్యాచ్ చాలా డేంజర్ అనమాట. ఈ ఆరోపణలు కానీ, ఈ యొక్క ఎలిగేషన్ కానీ, ఇదంతా ఒక గాలిని గుర్తించాలి. అది ఇది ఒక అలాని గుర్తించాలి. అది ఎవరు గుర్తిస్తారు? మేఘంగా ఉన్నవాడు గుర్తిస్తారు. హల్లెలూయా. కొట్టుకొని పోయేటప్పుడు గుర్తించండి. మనకి ఇసుంటే కావాలి కొట్టుకొని. కాబట్టి దేవుని పెట్టారు ఈరోజు జీవితం అటువంటి కదిలే వ్యక్తులు ఉండదు. మనం స్థిరమైన వ్యక్తులు ఉండాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలో ఇది ముఖ్యము అది ముఖ్యము అని ఈ మనసు పోవాలి. ఫస్ట్ ఏంటంటే ఏది ముఖ్యం కాదు. ఏసారి ముఖ్యం అనుకున్నప్పుడు ఇవన్నీ రైట్గా తీసుకుంటాం. కానీ మనిషి ముఖ్యం అనుకున్నప్పుడు ఆ మనిషిని వచ్చిన ఆరోపణలను నమ్ముతాం. ఏసారి ముఖ్యం అనుకున్నాడు. ఏ మనిషి అయినా అందరూ నేను కూడా బలహీన అనుకుంటాడు. అందరు సరిగా నేను ఆయన మాట ఏంది దేవుని బిడ్డలారా, ఈరోజు కొనుక్కున్న నువ్వు కదిలే వ్యక్తి ఉంటుందని దేవుడు మాట్లాడు. ఇప్పటిదాకా ఎన్నో అలలు వచ్చినాయి, ఇంకా ఘోషించు కడలి కెరటప్పుడు రాబోతున్నాయి. ఇంకా ఎన్నో అలలు సాధన తీసుకొస్తారు. ఎందుకంటే మన ద్వారా చేస్తున్న దేవుని పని గొప్పది కాబట్టి వాడు మానక మన మీద నేరారోపణలు మోపేవాడు. ఇక వాటికి మనం ఫిక్స్ అయిపోయి ఆ నేరం మోపడానికి ఎవరైనా వాడుకోవచ్చు. నా రక్త సంబంధిని వాడుకోవచ్చు, నా తల్లిని వాడుకోవచ్చు, నా తండ్రిని వాడుకోవచ్చు, నా భార్యను వాడుకోవచ్చు, నా పిల్లల్ని వాడుకోవచ్చు, నా చుట్టూ ఉన్న మనుషుల్ని వాడుకోవచ్చు, సంఘాన్ని వాడుకోవచ్చు, లోకాన్ని వాడుకోవచ్చు. దేన్నైనా వాడుకుంటాడు.
వానికి ఆ పవర్స్ ఉన్నాయి. ఎవడు బలహీనంగా దొరుకుతుందో వాళ్ళని వాడుకుంటాడు. ఎవడైతే బలహీనమైన వ్యక్తి వాడిని వాడుకొని వాడు ఆ నిరారోపణలు విడుదల చేస్తాం, వాని అగ్నిభానములు విడుదల చేస్తాం. కాబట్టి ఈరోజు నీవు నేను మనం దేవుడు అంటున్నాడు, మీరు అలల చేత కొట్టుకొని పోయేటప్పుడు ఉండొద్దంటే, గాలి చేత కొట్టుకొని పోయే వాళ్ళు ఉండొద్దంటే మీరు పునాది మీద కట్టబడిన వ్యక్తులై ఉండాలి. అది అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన వారు ఉండాలి. అది క్రీస్తు శరీరంకు అంటు కట్టబడినదై ఉండాలి. క్రీస్తు అల్లకు జడిసేవాడు, అల్లకు కొట్టుకొని పోయేవాడు. క్రీస్తుకు ఎవరైతే ఫిక్స్ అయి ఉంటారో, ఎవరైతే క్రీస్తుకు అంటు కట్టబడి ఉంటాడో వాడు కదలడు. కాబట్టి దేవుని పెట్టారు, నీవు నేను మనం అందరం కూడా we should connect with Jesus only. We should connect with the word of God, but apostolic teaching. Apostolic teaching లేకుండా ఏదో ఏ రకమైన టీచింగ్ పడితే ఆ రకమైన టీచింగ్ మనం వినొద్దు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయొద్దు. మనం బేరీజ్ వేసుకోవాలి. అపోస్తుల బోధకు వీడు చెప్తున్న బోధకు ఎంత పట్టదు, ఇది ఆ స్టాండర్డ్స్ ప్రకారంగా ఉన్నదని చూసుకోవాలి. పర్వాలేదు మంచిగా ఉంది కదా చెప్తుండే కదా చెప్పేసి సోదరు తినుకుంటూ ఉండొద్దు. కాబట్టి ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుంటున్నాను. దేవా, నన్ను ఒక నింపబడినటువంటి నీళ్ళతో నిండినటువంటి మేఘంగా, అభిషేకం చేత నిండిన మేఘం, ఒక శక్తిన మేఘమే ఎట్లయితే నింపబడి ఉన్నదో ఇజ్రాయెల్ జనాంగా నడిపించడానికి పగలు మేఘస్తంభంగా ఎదుగుతూ అటువంటి స్తంభంగా నేను మేఘంగా మారాలి, మేఘ స్తంభంగా మారాలి. హల్లెలూయా. అటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం నాకు దయచేసినటువంటి ఉన్నతమైన గమ్యాన్ని నా జీవితం నాకు అనుగ్రహించండి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో పాలించండి కాక ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన నామమున వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో విత్తబడిన వాక్యం ఫలింపచేయండి అయ్యా. రేపటి దినమున జరగబోతున్నటువంటి స్త్రీల సదస్సు మరి ప్రతి సంవత్సరం జరిగిన దానికంటే సంవత్సరం అద్భుతంగా జరిగింది. అనేక ప్రాంతాలు, దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వీళ్ళందరినీ క్షేమంగా దయచేయండి. రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఏడంతల అభిషేకం చేత మీరు నింపండి అయా. బలమైన సందేశాన్ని మీరు విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. అదే రీతిగా జమ్మూ కాశ్మీర్ జరుగుతున్న ఆ యొక్క నా తండ్రి మీటింగ్స్ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నా. మరి 13 తారీఖు నుంచి క్రూసేడ్స్ ఈ ప్రాంతంలో జన్మదిన వేడుకలు అనేక స్థలాల్లో ఏర్పాటు చేస్తుండగా మీ దాస్తుడైన నన్ను, ఈ బలహీన రాష్ట్రాన్ని మీ ఆత్మ చేత నింపండి దేవా. ప్రతి అడుగుబడి ప్రతి స్థలంలో మీ నూతన కార్యాలు జరిగించి నూతన ప్రత్యక్షతలు మీరు విడుదల చేయండి. బలమైన స్వార్థ సందేశాలు వెళ్ళినట్టుగా మీరు మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మరొకసారి యొక్క వాక్యాన్ని అందరిలో కలిగించండి. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు నామానికి సంపూర్ణ వాది వాని క్రియలకు అనంత కోటి నాశనం. ఆమేన్.